చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, రమణ మహర్షిని భగవాన్ రమణ మహర్షి అని అంటారు కదా, మహర్షి అయినటువంటి రమణులు భగవాన్ ఎలా అయ్యారు? భగవాన్ రమణ మహర్షి సుందరయ్యర్ అఘళమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు. జన్మించినప్పుడు ఆయనకు వెంకటరామన్ అని నామకరణం చేశారు. 1895వ సంవత్సరంలో స్వామికి మృత్యు అనుభూతి కలిగి ఈ దేహం నేను కాదు, తద్భిన్నమైన ఆత్మస్వరూపాన్ని నేను అన్న భావన కలిగింది. ఆ భావన కలిగిన తరువాత దీన్ని తండ్రి పిలుస్తున్నాడు, తండ్రి పిలుపు మేరకు నేను వెళుతున్నాను, దీనికోసం మీరు వెతకవద్దు, పాఠశాలలో చెల్లించాల్సిన పైకాన్ని నేను చెల్లించలేదు అని ఒక ఉత్తరం రాసి కింద ఇట్లు అని పెట్టి సంతకం చేయకుండా అరుణాచలానికి బయలుదేరారు. అంటే ఇది అని ఈ శరీరాన్ని సంబోధిస్తూ నిత్యము సత్యము శాశ్వతము అయిన ఆత్మతత్వాన్ని నేను అని తనకు కలిగిన ఆ ఆత్మజ్ఞానాన్ని తన నడవడిక ద్వారా తెలియజేశారు. అందుకే రమణ తత్వము అంటే రమణుల జీవితమే. ఇలా అరుణాచలం వెళ్ళి తన యజ్ఞోపవీతాన్ని వస్త్రాలను వదిలివేసి కేవలం ఒక గోచి మాత్రం పెట్టుకొని శిరోముండనం చేసుకొని అప్పా నేను వచ్చాను అంటూ ఆ అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించారు. ఆకాశం నుంచి కుంభవృష్టి కురిసింది. అలా అరుణాచలం వెళ్ళిన స్వామి 11 సంవత్సరాల పాటు మౌన దీక్షలోనే ఉన్నారు, మాట్లాడలేదు. అనంతరం కావ్యకంఠ గణపతి స్వామి దగ్గరకు వచ్చి ఎన్నో సాధనలు చేస్తున్నాను కానీ వెలితిగా ఉంది, పూర్ణత్వం దక్కటం లేదు అనగానే ఎవడికి వెలితి అని ప్రశ్నించి, వెలితి ఎవడికి కలుగుతోందో నీకు తెలిస్తే అదే పరిపూర్ణ జ్ఞానము అని చెప్పారు. వెంటనే స్వామి యొక్క అద్భుతమైన తత్వాన్ని గ్రహించినటువంటి కావ్యకంఠ గణపతి ముని ఈయన భగవాన్ రమణులు అంటూ ఆయనను భగవాన్గా సంబోధించి రమణ అన్న నామకరణం చేశారు. భగవాన్ అంటే అర్థము దివ్యత్వాన్ని దర్శింపచేయగలిగిన వాడు అని. కనుక భగవాన్ రమణులు అని కావ్యకంఠ గణపతి ముని ఇచ్చిన నామమే ఇప్పుడు ఆ స్వామిని మనమంతా భగవాన్ రమణులు అని కీర్తించి స్మరించేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని మనకు కలగజేసింది. గురుగారు, శ్రీమద్ రామాయణానికి జయంతి లేదు, అలాగే భారతానికి భాగవతానికి జయంతి లేదు, కేవలం భగవద్గీతకి జయంతి ఎందుకు? మనకు సామాన్యంగా పుట్టినరోజు పండగ ఒక మహాత్ముడికి జరుపుకుంటాం, శంకర జయంతి, కృష్ణ జయంతి అని. అలానే ఒక సంస్థకు జరుపుకుంటాం, ఒక వ్యవస్థకు జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశం స్వతంత్రాన్ని పొందింది. ఇలా సంస్థకు, వ్యవస్థకు, వ్యక్తులకు జరుపుకునే జయంతిని ఒక పుస్తకానికి ఎందుకు జరుపుకుంటాం అంటే అదే భగవద్గీత యొక్క విశేషం. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం మనకు భగవద్గీతలో కనపడుతుంది. ఇది ఆత్మ సంహిత. అంటే నీ సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఫర్ మ్యాన్ కైండ్. మన అందరి సమస్యలకు పరిష్కారాన్ని అందించేటువంటి అద్భుతమైన ఈ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అది ఆవిర్భవించిన దినోత్సవాన్ని స్మరించుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా గడపగొట్టడం కోసమే మనం భగవద్గీత జయంతి జరుపుతాం. అందుకే గాంధీ మహాత్ముడు ఒక మాట అంటాడు, నేను సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు పరిష్కారం కోసం భగవద్గీతను తెరిచి చూస్తాను, నాకు పరిష్కారం దొరికి నా నిరాశ నిస్పృహలని అంతర్ధానం అయిపోతాయి. అలానే అబ్దుల్ కలాం అన్నారు, నేను ప్రతిరోజు భగవద్గీతలోని
ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగాన్ని పారాయణ చేస్తాను. ఇది ద్వితీయ అధ్యాయం కాదు, అద్వితీయ అధ్యాయం. ప్రపంచమంతా అభినందించిన మేధావి ఐన్స్టీన్ అన్నాడు, భగవద్గీతను తెరిచి చూచిన తరువాత ఈ సృష్టి రహస్యం నాకు బోధపడింది, ఇంతకు మించిన జ్ఞానము మరొక్కటి లేదు అని. ఇలా ప్రపంచమంతా ఈ జ్ఞానము ద్వారా తమ జీవితాన్ని సంస్కరించుకున్నది కనుక అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందరూ నేర్చుకోవాలన్న ఆలోచనతో 186 యూనివర్సిటీలలో దీన్ని పాఠ్య గ్రంథంగా పెట్టుకున్నారు. అలాంటి గ్రంథం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించటం కోసం ప్రతి వాళ్ళు దాన్ని స్మరించి వాళ్ళ జీవితాలను చరితార్థం చేసుకోవటం కోసం భగవద్గీత జయంతిని మనం జరుపుకుంటాం. మరి ఆ గ్రంథంలోని సారాంశమంతా మాకు అర్థం కావటం లేదు, కానీ మా సమస్యను పరిష్కరించుకోవాలంటే ఏదైనా ఒక సులభమైన ఉపాయం ఉన్నదా అంటే, నీకు భగవద్గీత జ్ఞానం ఏది సిద్ధించకపోయినా 2వ అధ్యాయంలోని 7వ శ్లోకం, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్యేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్న శ్లోకాన్ని స్మరిస్తూ ఆ కృష్ణుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని పెద్దలు తెలియజేశారు. ఆ శ్లోక అర్థం కూడా అదే. నేను కార్పణ్య దోషంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ధర్మ సంకటంలో ఉన్నానయ్యా, నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు పరిష్కారాన్ని అందించే బాధ్యత నీదే అని ఆయనను ఆశ్రయిస్తే తప్పక నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కనుక అలాంటి అద్భుతమైన గ్రంథాన్ని అందరూ జ్ఞాపకం చేసుకొని స్మరించి అధ్యయనం చేసి అభ్యుదయాన్ని పొందాలన్న ఆలోచనతో భగవద్గీత జయంతిని మనం జరుపుకుంటాం. గురుగారు, ఆధ్యాత్మిక యోగ సాధకులలో రమణ మహర్షికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన ప్రబోధించిన తత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఇది గీతావాక్యం. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశభావన వింటే. ఇది భాగవత అర్థము, శుకుడు పరీక్షిత్తుకు చెప్పినది. ఇలా తత్వాన్ని గ్రంథాల ద్వారా మనం తెలుసుకున్నాం, కానీ తన జీవితంలో దాన్ని అనుసరించి అందరికీ ఉదాహరణగా నిలిచినటువంటి రమణుల జీవితం సాధకులందరికీ ఆదర్శం. ఆయన భక్తులనందరినీ ఉద్దేశించి ఉపన్యాసం చెబుతూ ఉంటే అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పామును చూసి అందరూ భయపడి వెళ్ళిపోతూ ఉంటే పాముతో, మీరు నిన్న కూడా వచ్చారు, ఇవాళ మిమ్మల్ని చూసి అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు, మీరు రావటం అవసరమా అనగానే పాము అక్కడి నుంచి నిష్క్రమించింది. గిరి ప్రదక్షిణకు వెళుతున్నటువంటి రమణులకు ఎదురుగా ఒక పెద్ద పులి వచ్చింది. వెంటనే శిష్యులంతా భయపడి పారిపోయారు. కానీ రమణులు ఆ పెద్ద పులితో సంభాషించి వచ్చిన తరువాత అతను పూర్వజన్మలో ఒక సాధువు, నన్ను చూడటానికి వచ్చాడు అన్న విషయాన్ని తెలియజేశారు. అలానే ఆశ్రమంలో ఉన్న జంతుజాలం అంతటితోనూ సంభాషించేవాళ్ళు, కోతితో, ఆవుతో. ఇలా అద్భుతమైనటువంటి ఆత్మ భావన ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన అనుభూతి చెందారు. కనుకనే యోగ సాధకులలో రమణ మహర్షి తన జీవితాన్ని ఆదర్శంగా అందించి అద్భుతమైనటువంటి బోధ చేశారు. మౌనంగా ఉంటూనే ఆ పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటించినటువంటి మహాయోగి రమణ మహర్షి. ఈరోజు ఆయన జయంతి కనుక ఆ స్వామిని తలుచుకుంటూ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం సద్గురుం తం నమామి. ఏ గురుతత్వమైతే గురుగీతలో ప్రకటింపబడిందో దానికి నిలువెత్తు నిదర్శనమే రమణుల యొక్క జీవితం. అందుకే రమణ తత్వాన్ని, రమణుల జీవితాన్ని వేరు చేసి చూపించలేం. ఆయన జీవితమే అనుష్ఠాన వేదాంతం. అందరినీ బహువచనంలో సంబోధించేవారు. ఆయన అరుణాచలం వెళ్ళినటువంటి కొత్తలో ఒక స్త్రీమూర్తి ఆయనకు ఆహారం అందించేది. ఆ స్త్రీమూర్తి దేహాన్ని వదిలేసిన తరువాత ఆవుగా జన్మించి ఆశ్రమానికి వచ్చింది. ఆవుకి లక్ష్మి అని పేరు పెట్టి
ఆదరించారు. ఇలా ఆయన యొక్క లీలలు ఆత్మతత్వాన్ని ప్రకటిస్తూ అద్భుతమైన గీతా జ్ఞానాన్ని, ఆర్షవాంగ్మయంలోని ఆంతర్యాన్ని మనకు అందజేసిన దృష్టాంతాలు ఎన్నెన్నో. అందుకే రమణుల యొక్క జయంతి నాడు రమణ తత్వాన్ని, జీవితాన్ని బేరీజు వేసుకుంటూ దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, రమణ మహర్షి అనుగ్రహించిన ఉపదేశ సారం ఎంతో విశేషమైనది. ఈ ఉపదేశ సారం ఆవిర్భావం ఎలా జరిగింది? దారుకావనంలో మునులంతా తపస్సు చేస్తూ ఉండేవారు. వారి తపస్సుకు సంతోషించినటువంటి సదాశివుడు ప్రత్యక్షమైతే వారి కోరికలను వెల్లడించేవారు. ఇలా తపస్సు ద్వారా కోరికలను నెరవేర్చుకుంటూ కేవలము భోగమే సర్వస్వమని భావిస్తున్నటువంటి ఆ ఋషులకు జ్ఞానబోధ చెయ్యాలన్న ఆలోచనతో శ్రీ మహావిష్ణువును మోహిని అవతారంతో ఆ మునుల దగ్గరకు వెళ్ళమని ఆదేశించాడు సదాశివుడు. అలా వెళ్ళిన మోహిని యొక్క సౌందర్యాన్ని చూసి ఋషులంతా తన్మయులై ఆమె వైపు చూస్తున్న నేపథ్యంలో సదాశివుడు అక్కడకు వెళ్ళి వాళ్లకు జ్ఞానబోధ చేశారు. ఈ ఘట్టాన్ని మురుగనార అనేటువంటి శివభక్తుడు శివుడు ఏ విధంగా మునులకు బోధ చేశాడు అది నేను రచించటం నా వల్ల కాదు అని చెప్పి, ఇదైతే భగవాన్ రమణుల యొక్క కృపతో చక్కగా ఆవిష్కరింపబడుతుందని భావించి ఆయనను అభ్యర్థించారు. అప్పుడు 30 శ్లోకాలలో అద్భుతమైన జ్ఞానాన్ని ఆవిష్కరించారు. అదే ఉపదేశ సారం. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటూ ప్రారంభమవుతుంది ఉపదేశ సారం. అంటే అర్థం, నువ్వు చేస్తున్న కర్మలే నీకు అన్ని సిద్ధులను అందిస్తున్నాయని అనుకుంటున్నావయ్యా, కానీ ఆ కర్త, ఆ పరమాత్మ ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేదు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం తత్వసాధకం అంటూ నీ చిత్తాన్ని శుద్ధి చేయగలిగినది ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేసే ప్రక్రియ మాత్రమే. అది మాత్రమే నీకు ఆనందాన్ని అందిస్తుంది అంటూ ఏదైతే భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని పరమాత్మ తెలియజేశారో, 700 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ తెలియజేసిన ఆత్మజ్ఞానాన్ని 30 శ్లోకాలలో నిబిడీకృతం చేసి మనకు అందించిన మహానుభావులు రమణ మహర్షి ఉపదేశ సారం ద్వారా. కనుక అద్భుతమైన ఆ వాంగ్మయాన్ని అర్థం చేసుకుంటూ మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్. నీ అన్ని కష్టాలకు కారణం నీ మనస్సే. అసలు మనస్సు అంటే ఏమిటి అని నువ్వు ప్రశ్నించుకున్న మరుక్షణం మనస్సు అనేది ఉండదయ్యా. మనస్సు అనేది నీలో కలిపే సంకల్ప వికల్పాత్మకమైన భావనలకు రూపం. ఎప్పుడైతే నీ మనస్సు నిశ్చలంగా మారుతుందో అప్పుడు ఈ ప్రపంచం నీవి చెయ్యలేదు అన్న అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించారు. జాల పక్షివత్ రోధ సాధనం. ఈ మనస్సును నిగ్రహించాలి అంటే ప్రాణాయామం అనేటువంటి అద్భుతమైన సాధనాన్ని ఆధారంగా చేసుకొని వలలో పక్షిని బంధించినట్టు ఈ మనస్సును నిశ్చలంగా మార్చుకో. అద్భుతమైన విజ్ఞానాన్ని చాలా సులభంగా మనకు అందించిన మహానుభావుడు రమణ మహర్షి. అలాంటి ఉపదేశ సారంలోని 30 శ్లోకాలను పిల్లలకు కంఠస్థం చేయించి ప్రతినిత్యం పారాయణ చేయించగలిగితే వారి జీవితాలే మారిపోతాయి. అలాంటి వాంగ్మయాన్ని అందరం అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం. గురుగారు, కావ్యకంఠ గణపతి మహాముని రమణ మహర్షి యొక్క ముఖ్య శిష్యులు కదా. అయితే ఈ కావ్యకంఠ గణపతి మహాముని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? కావ్యకంఠ గణపతి గారు అద్భుతమైనటువంటి మంత్ర అనుష్ఠానము చేసిన వ్యక్తి. ఆయన ఆవిర్భావమే విచిత్రంగా జరుగుతుంది. ఆయన తండ్రి నరసింహశాస్త్రి గారు. ఆయనకు గణపతి ఇష్టదైవం, తల్లి నరసమాంబ. ఈ నరసింహశాస్త్రి గారు కాశీకి వెళ్ళి డుండి గణపతిని ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఆయన తొడ మీద ఎవరో వచ్చి కూర్చున్న భావన కలిగింది. ఒక పిల్లవాడు వచ్చి తన ఒళ్ళో కూర్చుంటున్న భావన కలగగానే
గర్భవతిగా ఉన్న తన భార్య ప్రసవించిందని తెలుసుకొని జాతశోచం వచ్చిన నేను దేవాలయంలో ఉండకూడదని చెప్పి స్వగ్రామానికి వచ్చారు. భార్య ప్రసవించింది. పిల్లవాడికి గణపతి అని నామకరణం చేశారు. అద్భుతమైన పాండితి ప్రకర్ష కలిగినటువంటి ఈ గణపతి చిన్నతనం నుంచే తన ప్రతిభా పాటవాలతో పండితులనందరినీ ఆశ్చర్యపరుస్తున్న నేపథ్యంలో ఆయనకు కావ్యకంఠ అనే బిరుదం వచ్చింది. ఆ తరువాత ముని అన్న బిరుదును కూడా ప్రసాదించారు. అలా కావ్యకంఠ గణపతిగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆ స్వామి రమణ మహర్షి దగ్గరకు వచ్చి తాను ఎంతో కాలంగా సాధన చేస్తున్నా తనకు స్వస్థత చిక్కటం లేదు, మంత్ర సాధన కలగటం లేదు అని చెప్పిన నేపథ్యంలో 11 సంవత్సరాల మౌనాన్ని వీడి నాయనా అంటూ సంబోధించి కావ్యకంఠ గణపతి మునిని ఆదరించారు రమణ మహర్షి. ఆ గురు శిష్యుల సంబంధం అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందించింది. ఉమాసహస్ర రచనను 21 రోజులలో చేయాలని దీక్షగా గుహలో కూర్చున్నటువంటి కావ్యకంఠ గణపతి గారికి చెయ్యి మీద గోరు చుట్టులిచ్చింది. ఏం చెయ్యాలో అర్థం కాక 21 రోజుల్లో చేస్తానన్నాను, 19 రోజులు గడిచిపోయింది, ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో పుణ్యకోటి అనే ఆయుర్వేద వైద్యుడికి కలలో స్వామి కనపడి అక్కడ గణపతి గోరుచుట్టతో బాధపడుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పగానే వచ్చి ఆయనకు కట్టుకట్టాడు. కానీ రాయటం చేత కావటం లేదు. ఆ సమయంలో 5 పండితులను తీసుకువచ్చి రమణులు అక్కడ కూర్చొని 5 ఏకకాలంలో 250 శ్లోకాలను చెప్పి ఉమాసహస్రాన్ని పూర్తి చేశారు. ఇలా రమణుల యొక్క ప్రేరణతో ఆయన అద్భుతమైన ఆ వాంగ్మయాన్ని ప్రపంచానికి అందిస్తే ఆయన తపశ్శక్తి నిదర్శనంగా ఇంకొక ఉదాహరణ చెబుతారు. రమణులను సందర్శించాలన్నటువంటి ఆలోచనతో తమ్ముడితో అరుణాచలానికి వచ్చారు కావ్యకంఠ గణపతి. తమ్ముడికి ఆకలవుతోంది. ధనం దగ్గర లేని కారణంగా ఆహారాన్ని అందించలేకపోతున్న నేపథ్యంలో భగవంతుణ్ణి స్మరిస్తూ వెళుతుంటే ఎవరింటికి వెళ్ళి అడిగినా ఈరోజు ఏకాదశి ఉపవాసం, మేము భోజనం పెట్టలేమని తెలియజేశారు. అలా అలసి ఉన్నటువంటి కావ్యకంఠ గణపతి దగ్గరికి ఒక బ్రాహ్మడు వచ్చి, మా ఆవిడ ఇవాళ ఏకాదశి వ్రతంలో సాయంత్రం పూట 2 బ్రాహ్మణులకు భోజనం పెడుతుంది, మీరిద్దరూ రావాలి అని తీసుకువెళ్ళి వాళ్లకు భోజనం పెట్టారు. భోజనం అయిన తర్వాత భుక్తాయాసంతో అరుగు మీదనే పడుకున్నటువంటి కావ్యకంఠ గణపతి గారు మరునాడు లేచి తనకు భోజనం పెట్టిన ఆ దంపతులకు నమస్కారం చేద్దామని చూస్తే అక్కడ అసలు ఇల్లే లేదు, దంపతులే లేరు. వాళ్ళు ఇచ్చిన తాంబూలం మాత్రం తన చేతిలో ఉంది. అక్కడ ఒక వినాయకుడి గుడి మాత్రం కనపడింది. అప్పుడు అర్థమైంది తనకు భోజనం పెట్టింది సాక్షాత్తు ఆ అపితకుచాంబే అని. అలా స్తోత్రాల ద్వారా భగవత్ శక్తిని ఆరాధన చేయగలిగిన తపశ్శక్తి సంపన్నుడు కావ్యకంఠ గణపతి. గణపతి రూపంగా భావించి ఆయననే గణపతి నవరాత్రులలో గణపతిగా పెట్టి పూజించటం ప్రారంభించారు. నవరాత్రులు అయిన తరువాత ఉద్వాసన మంత్రాన్ని చెప్పారు. అంతే, ఉద్వాసన చెప్పారు కనుక దేహాన్ని వదిలేసి తన దేహ త్యాగం చేశారు కావ్యకంఠ గణపతి. మహాతపశక్తి సంపన్నుడు, సామాజికమైన స్పృహ ఉన్నవాడు, దేవభక్తి దేశభక్తి రెండూ కలిగినటువంటి మహానుభావుడే కావ్యకంఠ గణపతి. గురుగారు, అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగాన్ని అగ్నిలింగంగా పేర్కొంటారు కదా, ఈ తేజోమయ స్వరూపుడైనటువంటి అరుణాచలేశ్వరుడి యొక్క వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నటువంటి వాదన ప్రారంభమైంది. ఆ వాదన ఎంత దూరం వెళ్ళింది అంటే శ్రీ మహావిష్ణువు మాహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మదేవుడు మంత్రజలాన్ని అభిషేకించి పాశుపతాస్త్రాన్ని ఆవాహన చేశాడు. అంతే, మాహేశ్వరాస్త్రము పాశుపతాస్త్రము ఒకటానితో ఒకటి పోటీ పడి లోకాలన్నీ అల్లకల్లోలమవుతున్న నేపథ్యంలో దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. సదాశివుడు
ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమూలి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రావాకాంజపన్ ధ్యాయేదీస్థిత శిబ్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అని మనం చెప్పుకుంటున్నట్టు పాతాళం నుంచి ఆకాశం దాకా ఒక తేజోస్తంభంలాగా అక్కడ అవతరించి మాహేశ్వరాస్త్రాన్ని పాశుపతాస్త్రాన్ని రెండింటినీ తనలో లీనం చేసుకున్నాడు. ఇలా అగ్నిలింగంగా ఆవిర్భవించినటువంటి ఆ శివశక్తిని చూచి బ్రహ్మ విష్ణులిద్దరూ మోకరిల్లారు. కుడి ఎడమలకు చేరుకొని ఆ శివుణ్ణి కీర్తించటం ప్రారంభించారు. సంతుష్టుడైన శివుడు వారిని అనుగ్రహించి, ఇక్కడ నేను అగ్నిలింగంగా ఆవిర్భవించాను కాబట్టి దీనిని అరుణాచలం అని వ్యవహరిస్తారు అని తెలియజేశారు. ఇలా అరుణాచలంలో అగ్నిలింగంగా ఆవిర్భవించినటువంటి సదాశివుణ్ణి మనం అర్చించగలిగితే మన కోరికలన్నీ నెరవేరటమే కాకుండా మన దేహంలో ఉన్నటువంటి అన్ని అనారోగ్యాలు అంతర్ధానమవుతాయి. అద్భుతమైన అరుణాచలేశ్వరుడి ఆరాధన మన జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపిస్తుంది. రమణులు 1950 ఏప్రిల్ 14 నాడు తన దేహాన్ని త్యాగం చేసినప్పుడు ఆయన దేహం నుంచి వచ్చిన జ్యోతి అందరికీ కనపడుతూ అలా వచ్చి అరుణాచలేశ్వరుడిలో ఐక్యం కావటం ఎంతోమంది చూశారు. విదేశీయులు కూడా ఈ చిత్రాన్ని చూచి ఆ సత్యాన్ని గ్రంథస్థం చేసిన ఉదాహరణ మనకు చరిత్రలో కనపడుతూ ఉంది. కనుక భారతీయ విజ్ఞానమంతా అనుష్ఠాన వేదాంతము, అనుభవ సారము, అందరికీ దృష్టాంతంగా నిలిచి విశ్వాసం కాదు ప్రత్యక్షంగా కనపడుతున్న విజ్ఞానము అన్నటువంటి సత్యాన్ని తెలియజేసేటువంటి వాంగ్మయం. కనుక పెద్దలను గౌరవిద్దాం. రమణుల యొక్క జీవితం ద్వారా మన సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ వారు ఎప్పుడూ ఒకే ప్రశ్న వేసేవారు, నాన్ యార్, నేనెవ్వరు? ఈ ప్రశ్నను నువ్వు వేసుకోగలిగితే నువ్వు దేహానివా లేక ఆత్మ చైతన్యం అందరినీ నడిపిస్తున్నటువంటి స్వరూపానివా? అందరిలో ఉన్న ఆత్మ చైతన్యమే నీవు అన్న భావన కలిగినప్పుడు ఒకరి పట్ల ద్వేషము, ఒకరి పట్ల రాగము కలిగేటువంటి ఆస్కారమే లేదు. అందుకే రమణులు ఎవరినైనా సరే బహువచనంతో మాత్రమే సంబోధన చేసేవారు. ఎందుకంటే అందరిలో పరమాత్మయే ఉన్నప్పుడు తాను అందరినీ ఆరాధించాలి కదా. దొంగలు ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నవన్నీ దోచుకుందామని ప్రయత్నిస్తూ రమణుల మీద దాడి చేశారు. రమణులు అన్నారు, మీకు కావలసినవన్నీ తీసుకువెళ్ళండి, ఎందుకు భక్తులను హింసిస్తారు అని. అంటే అలా చేయకపోతే మాకు దొంగతనం చేసిన అనుభూతి కలగదు అని వాడు మాట్లాడారు. కానీ అలాంటి వారికి కూడా అనంతర కాలంలో జ్ఞానం కలిగి జీవితాలు మారాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.